చికెన్ అంటే చిచ్చి అన్న మటన్ తినే అలవాటు ఇంటా వంట లేదన్నా సరే, ఎంత నిష్ఠాగరిష్ట శాకాహారులైనా సరే ఆ పిండి వంటలు తింటే నాన్ వెజిటేరియన్సే. అదెలాగో కళ్లకు కట్టే సంచలనాలు బ్రేక్ చేసిన టీవీ9. ఏలూరు అడ్డాగా సాగుతున్న కళేబర్ ఆయిల్ దందాలో తవ్విన కొద్ది అక్రమాలు బయటకొస్తున్నాయి. ఇక సేమ్ టు సేమ్ షేమ్ మంగళగిరిలో కూడా తళుక్కుమంది. టీవీ9 స్టింగ్ ఆపరేషన్ లో కొవ్వు మాఫియా గుట్టు బయటపడింది. కళేబర్ ఆయిల్ పై టీవీ9 స్టింగ్ ఆపరేషన్ చేసింది. ఏలూరు తరహాలోనే మంగళగిరిలో కూడా ఈ కళేబర్ ఆయిల్ తయారవుతోంది. టీవీ9 స్టింగ్ ఆపరేషన్ లో సంచలన విషయాలు బయటపడ్డాయి. జంతు కళేబరాలు, కుళ్ళిపోయిన మాంసంతో వాళ్లు నూనె తయారు చేస్తున్నారు. ఒక కుటీర పరిశ్రమలాగా ఈ దందాన్ని సాగిస్తున్నారు కేటుగాళ్లు. టీవీ9 వరుస కథనాలతో విజిలెన్స్ కూడా అలర్ట్ అయింది. ఏలూరు జిల్లా వ్యాప్తంగా మెరుపు దాడులు చేశారు అధికారులు. మిర్చీలు, పునుగులు ఇవన్నీ కూడా ప్యూర్ వెజిటేరియన్ అనుకుంటాం, కానీ వాటికి వాడుతున్న నూనె మాత్రం 100% మీట్ నుంచి తయారు చేసిన ఫ్యాట్ ఆయిల్. ఈ నిజం తెలిసాక ఏలూరు వాసుల రియాక్షన్ మామూలుగా లేదు. ఏలూరు వాసులుగా మీకు ఎలా అనిపిస్తుంది? అటు వెజ్ అయినా సరే, నాన్ వెజ్ అయినా సరే ఈ రకమైన కల్తీ ఆహారం అంటే మొన్నటిదాకా మనం తిరుపతిలో భారీగా వినియోగించేటువంటి ఆ లడ్డూల తయారీలోనే ఇటువంటి కల్తీ జరుగుతుందని అనుకున్నాం. కానీ ఇప్పుడు మన కళ్ళ ముందు ఏలూరు లాంటి మహానగరంలో, పట్టణంలో సాధారణమైనటువంటి ప్రజలు వాడేటువంటి నూనెలోనే ఈ విధమైన కల్తీ జరుగుతుందని అంటే ఇది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితులు. ఇప్పుడు ఇంత చూసిన తర్వాత మీరు ఇప్పుడు బజార్లోకి వెళ్ళి ఏదైనా తినాలంటే ఎలా అనిపిస్తుంది మీకు? ఇప్పుడు నిన్నటి వరకు బజ్జీలో లేదా పునుగులో లేదా చికెన్ ఫ్రైడ్ రైస్లు ఇలాంటివి తింటే ఇప్పుడు ఇలాంటి నూనెతో అవి తయారయ్యంటే ఎలా అనిపిస్తుంది? మేము పూర్తి శాకాహారంలో మాంసాహారం తినము. అయితే వెజిటేరియన్ కూడా మా ఇళ్ళలో ఎప్పుడైనా గొప్ప వండకపోతే బయటకు వెళ్ళి ఫుడ్ అయితే తెచ్చుకుంటాం. కానీ ఇలాంటివి చూస్తుంటే స్వతహాగా అవసరమైతే పెరుగు బయట తెచ్చుకొని తినడం కన్నా ఉత్తమం లేదన్న విధంగా అనిపిస్తుంది. చూసేటప్పుడు వాళ్ళ ఆరోగ్యం కన్నా అనారోగ్యానికి ఎక్కువ గురవుతారు అన్న ఒక అబద్ధ కల్పన అనుకుంటారు, కానీ నిజంగా ఇది ఇలా జరుగుతుంది. దీని మీద ఏంటంటే వెజిటేరియన్స్ కూడా గ్యారంటీ ఏం లేదు సార్. ఇప్పుడు కలపడానికి ఏముందండి, ఏదైనా ఒకటే, వాళ్ళకి అది తక్కువగా వాళ్ళకి రావాలి, ఈ కొనే వాళ్ళకి కూడా ఎక్కువ క్వాంటిటీ కావాలని ఇది ఉంటుంది. అంటే చూడండి, ఏలూరు లాంటి ఒక కార్పొరేషను 50 డివిజన్లో ఉన్నటువంటి పెద్ద కార్పొరేషన్లోనే సిటీ మధ్యలోనే ఈ రకమైనటువంటి వాతావరణం, ఇలాగా అనధికారిక కబేలాలు, ఈ జంతువుల నుంచి నూనె తీసేటువంటి కార్యక్రమం. ఒక జిల్లా ఆఫీసర్ ఉన్నటువంటి యొక్క ఏలూరు నగరంలో పర్యవేక్షణ, పరిశోధన లేదు. ఎవరైతే ఫుడ్ కంట్రోల్ ఆఫీసర్గా ఎవరైతే ఉంటారో వాళ్ళు అసలు ఎవరి మీద ఎన్ని కేసులు పెట్టారు? లంచాలు తీసుకోవడానికే వీళ్ళ కంట్రోలరా? ప్రజల ఆరోగ్యాల మీద బాధ్యత లేదా? ఇవన్నీ చూస్తుంటే హాస్పిటల్ అభివృద్ధి చెందడానికి ఇదే ప్రధాన కారణం అనేటటువంటి అర్థమవుతుంది. వంట నూనెలు అంటే వంట నూనెలు పప్పులతోటి, వివిధ గింజలతోటి, వివిధ పండించే పంటలతో వచ్చేటటువంటి స్వచ్ఛమైనటువంటి వంట నూనెలు. అటువంటి వంట నూనెల మీద పర్యవేక్షణ ఎక్కడుందనేటటువంటి దాని మీద కూడా ప్రజలుగా మేము అభిప్రాయపడతాం. కంట్రోలర్స్ ఎవరైతే కమిషనర్గా ఉన్నారో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. వాళ్ళు లంచాలకి, అవినీతికి ఆలోచన చేయటం వల్లనే ఈ రోజుని రకరకాల పేర్లతో, వెముకలతోటి, రకరకాల జంతు కబేలాలతోటి అసలు ఆయిల్ తయారు చేయడం ఏంటి? ఈ తయారు చేస్తున్న మీరేం చేస్తున్నారు? మీకున్నటువంటి బాధ్యత ఏంటి? ఇది కబేలా ఆయిల్ అనేది ఇప్పుడు మార్కెట్లోకి వస్తున్న నేపథ్యంలో ఇలాంటి ఆయిల్స్ మీద అధికార యంత్రాంగం పూర్తిగా కూడా దృష్టి పెట్టాలి. ఈ రకమైన వ్యవహారాలు మళ్ళీ ఎవరు కూడా ఇలాంటి ఆయిల్ తయారు చేసేందుకు కావచ్చు, మార్కెట్లో చలామణి చేసేందుకు కావచ్చు అవకాశం లేకుండా చర్యలు తీసుకోవాలని అయితే గట్టిగా అయితే ఏలూరు వాసులందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ దుర్గాతో రవి, టీవీ9 ఏలూరు నుంచి. అనధికార కబేళాలు నిర్వహిస్తూ కొవ్వుతో ఆయిల్ తయారు చేస్తున్న వీరకాంత్ సహా బ్రాండెడ్ కంపెనీ లేబుల్స్ తో ఆ కొవ్వు ఆయిల్ ని మార్కెటింగ్ చేస్తున్న షౌకత్ విజిలెన్స్ తనిఖీలో అడ్డంగా దొరికిపోయారు. ఆ ఇద్దరే కాదు, జిల్లాలో కళేబర్ ఆయిల్ దందాని ఒక కుటీర పరిశ్రమగా నడుపుతున్నట్లుగా దర్యాప్తులో తేలింది. వాళ్ళందరిపైన కూడా కఠిన చర్యలు తప్పవంటున్నారు ఏలూరు జిల్లా విజిలెన్స్ ఎస్పీ. జనరల్గా ఇలాంటి ఇప్పుడు ఆల్రెడీ 2 ఏలూరు సిటీ టౌన్లోనే మీరు పట్టుకోవడం జరిగింది. ఇంకా చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి అనేది కూడా తెలుస్తోంది. ఇలాంటి వాళ్ళ మీద మీరు ఫర్దర్గా ఎలాంటి మూవ్ తీసుకోబోతూ ఉన్నారు? ఏవైతే ఇటువంటివి ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా దీని మీద స్ట్రింజెంట్ యాక్షన్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ దీనికి సంబంధించి పబ్లిక్ నుంచి కూడా మనకి కొంత ఇన్ఫర్మేషన్ జరిగిన దీని తర్వాత రావడం జరిగింది. సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా కలెక్ట్ చేసాము. దీని మీద మళ్ళీ ఫర్దర్గా కూడా మనం దీని మీద కొంత విజిలెంట్గా ఉండి, ఎందుకంటే ఆల్రెడీ కొంత అలర్ట్ అవుతారు కాబట్టి, సో విజిలెంట్గా ఉండి సడన్గా సర్ప్రైజ్ రైడ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఇంకా ఎంతమంది ఇలాంటి కబేలాలు, అనధికారిక కబేలాలు కావచ్చు, ఇలా తయారు చేసే కేంద్రాలు ఉన్నాయనుకోవచ్చు?
ఉన్నాయండి. అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు ఈ రైడ్ జరిగిన తర్వాత డైరెక్ట్గా పబ్లిక్కే మనకి కాల్ చేయడం జరిగింది. సో అంటే ఇప్పుడు నేను చెప్పలేను అవి సో సెంటర్స్లో ఉన్నాయని. అవన్నీ కూడా మనం ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేశాము. దాని మీద మన వాళ్ళు కూడా వర్కౌట్ చేస్తున్నారు. సో ఈ వర్కౌట్ చేసిన తర్వాత ఆల్ ఆఫ్ సడన్గా మనం రైడ్ చేస్తాం. ఖచ్చితంగా అయితే పబ్లిక్లో ఇప్పుడు ఒక అవేర్నెస్ రావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇది పెద్ద మాఫియా లాగా నడుస్తున్న నేపథ్యంలో వాటిపైన స్ట్రింజెంట్ యాక్షన్ అయితే ఉండబోతుంది. భవిష్యత్తులో కూడా ఈ రైడ్స్ అనేవి కొనసాగబోతాయని చెప్పేసి కూడా విజిలెన్స్ ఎస్పీ నాగేశ్వరరావు చెప్తున్నారు. కెమెరా సుబ్బాతో రవి, TV9 ఏలూరు నుంచి. TV9 స్టింగ్ ఆపరేషన్ తో ఏపీలో కళేబర్ ఆయిల్ మాఫియా డొంక కదులుతోంది. ఏలూరు తరహాలోని మంగళగిరిలో సాగుతోన్న కొవ్వు నూనె తయారీ దందాన్ని TV9 బ్రేక్ చేసింది. మంగళగిరిలో 2 రకాలుగా కల్తీ నూనె తయారు చేస్తున్నారు. జంతు కళేబరాల నుంచి కుళ్ళిన మాంసం నుంచి కొవ్వును సేకరించి ఎముకల్ని ఉడికించి 2 రకాలుగా నూనె తయారు చేస్తున్నారు. బిర్యానీ హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు ఈ డర్టీ ఆయిల్ ని మార్కెట్ చేస్తున్నారు.